ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పీఎం కిసాన్ డబ్బులు వీళ్ళకే పడ్డాయి రాని వారు ఇలా చేయండి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి రోజు చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ నిధులు విడుదల చేశారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున మొత్తం 22,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. రైతుల పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఏటా ఒక్కో విడత అనగా 2,000 రూపాయల చొప్పున అయితే 3 విడతల్లోనూ 6,000 సాయం అయితే అందిస్తుంది. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లు అందజేసింది. ఇక ఈ మేరకు బీహార్లోని భాగల్పూర్లో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జాతికి అంకితం చేశారు. డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలంటే ఖాతాలో పడ్డాయంటే పీఎం కిసాన్ అనేది మీ అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి హెచ్టిపిటి ఏదైతే పీఎం కిసాన్ .in పోర్టల్లో ఓపెన్ చేసి నవ్ యువర్ స్టాటస్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ అయిన నమోదు చేసి క్యాప్షా కోడ్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత గెట్ డేటా పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే బెనిఫిషియరీ స్టాటస్ అయితే కనిపిస్తుంది, అందులో పేరు ఉంటుంది. సో మొత్తానికి ఇక ఒకవేళ మీకు డబ్బులు పడ్డట్టు కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక మీకు ఒకవేళ డబ్బులు పడకపోతే దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించండి, లేదంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది పీఎం కిసాన్ నెంబర్ కాల్ చేసినా ఏ వివరాలు అయితే అందిస్తారనమాట, ఎందుకు పర్లేదు అనేది. సో అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఇదండి